వెల్కమ్ టు స్నేహ టీవీ. ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ శాంతి ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు శాంతి. అలానే భర్త మదన్ మోహన్, సుభాష్ రెడ్డి, అలానే ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నలుగురు చుట్టూ కూడా గత వారం 10 రోజులుగా వార్తలు తిరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న ఢిల్లీ పార్లమెంటు దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేశాడు మదన్ మోహన్. తనకు న్యాయం కావాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు సంబంధించిన పూర్వపరాలేంటి అనే విషయాన్ని పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఏంటి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటి? కొత్తగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? యాక్చువల్గా మనం దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఈ యొక్క ఇష్యూలో ఆయన మెంటల్ స్టేటస్ ఏమైనా అటు ఇటుగా ఉందా అని అనిపిస్తుందని మీరు దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు ఫస్ట్ మనకి ఈ శాంతమ్మ ఎవరు, ఏం చేసింది, ఏం ఎలగబెట్టింది ఏమీ తెలియదండి. ఈయనంతటీననే మదన్ మోహన్ అనే ఒక ఆయన ఇట్లా ఇది అని జరిగింది ఇది అని చెప్పి లైమ్ లైట్లోకి వచ్చాడు. సరే చెప్తే చెప్పావులే, మంచి పనే చేసావు, మాకు కొంచెం హెల్ప్ చేసినట్టుంది, ఎండోమెంట్లో జరిగిన అక్రమాలన్నీ మేము వెలికి తీస్తామని వాళ్ళు సంతోషపడ్డారు. ఈయనేమో రంకు భాగవతంతో వచ్చాడు. ఈ రంకుని విజయసాయి రెడ్డికి అంటగట్టాడు. విజయసాయి రెడ్డి ఏమో లబోదీపమని నాకేం తెలియదు బాబు, నన్ను ఇరికించకండి అని చెప్పి ఫైర్ అయ్యాడు మీడియా పైన. శాంతి కూడా మళ్ళీ స్పందించి ఏం చెప్పింది, అబ్బే అట్లాంటిది ఏం లేదు, నా బిడ్డకి తండ్రి పలానా సుభాష్, ఈయన కాదు అని ఏదో చెప్పింది. విజయసాయి రెడ్డి కాదు, అందరం బాగానే ఉన్నాము, ఈ వీడే గొడవ చేస్తున్నాడు, ఆయన నేను వదిలేశాను ఎప్పుడో, తర్వాత ఇప్పుడు ఇట్లా వచ్చి గొడవ చేయడం పద్ధతి కాదు అని ఈవిడ ఎప్పుడో వదిలేయలేదండి. 2016లో మేము 2022 వరకు కూడా బీచ్ల చుట్టూ తిరిగి డ్యాన్స్లు వేసాము. ఎక్కడ పడితే అక్కడ ఈయనే నా మొగుడు అని చెప్పింది. లీవ్ పెట్టడానికి కూడా నా మొగుడు ఇతనే అని చెప్పి సంతకాలు చేసింది. కేవలం ఒక హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిన దగ్గర మాత్రమే తండ్రి పేరు నా పేరు లేకుండా ఇంకొకటి పేరు ఉంది. ఆ ఇంకొకరిని అడిగితేనేమో నాకేం సంబంధం లేదు, ప్లీజ్ నన్ను ఇరికించకు, నాకు పిల్లలు ఉన్నారని చెప్పి ఆయన వాపోయాడు. ఇప్పుడు ఈయన ఏంటి, నా బిడ్డకి తండ్రి ఎవరో ప్రభుత్వమే తేల్చాలి, ఆ బిడ్డకి తండ్రి ఎవరో ప్రభుత్వమే తేల్చాలి, విజయసాయి రెడ్డి నేనా లేకపోతే మదన్ మోహన సుభాష్ రెడ్డి ప్రభుత్వం తేల్చాలి అని అన్నాడు. సరే డిఎన్ఏ టెస్ట్ చేసి ఈయన ఏదో వినతి పత్రం ఇచ్చాడు, అంతవరకు బాగానే ఉంది. ఆమె చుట్టూ కూడా అక్రమాలు అన్నీ జరిగాయి, బాగానే ఉంది. అన్ని బయటికి వచ్చిన తర్వాత నిన్న ఏం చేశాడు ఈయన, పార్లమెంట్ ఎదురుగా ధర్నా చేశాడు. ఏమని, నేను ఇప్పటివరకు చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు నా పిల్లలకి న్యాయం కావాలి అని ఒక ఆడది అత్తారింటి ముందు ధర్నా చేయడం చూసా. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి అని ఒక ఆడది పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం చూసాం. కొంచెం వాళ్ళు ఉంటే ఏ పెద్ద మనిషి ఇంటి ముందో అత్తగారింటి ముందో లేకపోతే అసెంబ్లీ ముందో ధర్నా చేసిన వాళ్ళని కూడా చూసాం. కానీ ఫస్ట్ టైం ఒక మొగుడు ఇద్దరు ఆడపిల్లల్ని చేత పట్టుకొని మా ఆవిడ నాకు న్యాయం చేయాలి, నాకు నా పిల్లలకి న్యాయం చేయాలి అని పార్లమెంట్ ముందు కూర్చొని ధర్నా చేశాడు. పోనీ ఈయనేమైనా ఇల్లరిక మల్లుడా తీసుకెళ్లి వదిలేశారా అంటే కాదు, మంచిగానే పెళ్లి చేసుకున్నాడు, మంచి స్థాయి ప్రొఫెసరు, బాగానే సంపాదిస్తున్నాడు, హీ కెన్ టేక్ అంటే ఈ పిల్లల్ని చూసుకోగలడు. చట్ట ప్రకారంగా ఏం జరగాలి, 18 ఏళ్ళు వచ్చే వరకు ఈ ఇద్దరు ఆడపిల్లలు తల్లి సంరక్షణలో ఉండాలి, ఆ సంరక్షణకు సరిపడా సరుకు అంతా ఈయన సరఫరా చేయాలి, కావాల్సినంత చిల్లర కూడా పంపాలి ఈయనే, అంతవరకు ఆ ఏజ్ వచ్చే వరకు. ఇది బేసికల్గా రూలు. ఎంత విడాకుల రూల్ ఉన్నా, మన వివాహ వ్యవస్థ ఎన్ని రాసినా సరే ఇది ఒక రూలు ఎప్పటి నుంచో ఉంది. ఇది ఉల్టా జరిగింది ఇక్కడ. ఈయనని గెంటేశారు, ఈయన రోడ్డున పడి ఇద్దరు ఆడపిల్లల్ని ఎత్తుకున్నాడు. ఆమె నుంచి నాకు భరణం కావాలి, డబ్బులు ఇప్పించండి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి అంటున్నాడు. అంటే సరే డబ్బులు ఇప్పించండి అదే అంటే, ఇన్ని రోజులు నేను ఆమెకు బాగా ఖర్చు పెట్టాను, నన్ను బాగా దోచుకుంది అనేమన్నా ఆరోపణ ఉంటే 420 కేసు పెట్టి కొట్లాడండి. కానీ మొగుడు పిల్లల మధ్య నువ్వు ఎన్ని పెట్టినా నువ్వు పిల్లానికి అది పెట్టి వాటిని లెక్కలు తేల్చరు. నగకింత నట్రకింత అని, అది నువ్వు ఇచ్చుకున్నావు అంతే. ఆమె వాడుకున్నావు, ఇచ్చుకున్నావు, మీకు ఇద్దరికి పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలో, అది ఎవరు దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు కొత్తగా తెర మీద, కొత్తగా మా ఆవిడ వెరీ గుడ్డు, ఆమెకి ఏమీ తెలియదు, అమాయకురాలు, ఇలా ఉండేది, ఆమె కావాలని తీసుకెళ్లి దేవాదాయ పోస్టింగ్ ఇప్పించారు, కావాలనే తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆమె చేత కావాలనే ఈ భూములన్నీ 1000 కోట్ల భూములన్నీ స్వాహా చేయించారు, పనిలో పనిగా ఆమెపై అత్యాచారం కూడా చేశారు, ఓ బిడ్డని కూడా కన్నారు, బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి అమాయకురాలైన నా శాంతిని నా నుంచి దూరం చేసి
వీళ్ళందరూ కలిసి ఇలా డ్రామాలు చేశారని ఈయన కొత్త అభియోగం. మరి ఈయన రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలో ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కావట్లా. ఓవరాల్గా అయితే ఈయన వల్ల ఒక మంచి జరిగింది ఏంటంటే దేవాదాయ శాఖలో జరిగిన అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఏ గుడికి ఎన్నెన్ని ఆభరణాలు, ఎంతెంత హుండీ ఆదాయము, వాళ్ళ అకౌంట్లో ఎంత ఉందో ఇప్పుడు తేల్చే క్రమంలో ఉన్నారు. ఏ గుడిలో అక్రమాలు జరిగాయి వాటి అన్నిటికీ బాధ్యులు శాంతి తర్వాత దేవాదాయ శాఖ మంత్రి అప్పట్లో వెల్లంపల్లి, లేకపోతే విజయసాయి రెడ్డా లేదా జగన్మోహన్ రెడ్డా తెలియాల్సి ఉంది. ఆ విషయంలో అయితే మంచిది అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఈయన ఇంకోటి, ఈ రంకు భాగోతాన్ని రాష్ట్రపతి దాకా తీసుకెళ్తా అంటున్నాడు. అవును, ఎందుకు రాష్ట్రపతికి నీ రంకు భాగోతం? ఆవిడకి ఇంకేం పనులు లేవా అంటే, ఆవిడ కూడా ఒక ట్రైబే కదా, ఒక ట్రైబల్ మహిళ రాష్ట్రపతి అయింది. మేము ట్రైబల్స్, ట్రైబల్ దంపతులు జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్రపతి ముర్ము గారు తీర్చాలి, లేదా లోక్సభ చైర్మన్ తీర్చాలి. ఇదేం డిమాండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రాష్ట్రపతి చేతికి రంకు భాగవతం వెళ్ళిందండి, చరిత్రలో ఫస్ట్ టైం కదా. అవును, ఈయన ఎలా కలుస్తాడు, ఆవిడ ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తుంది, ఈ భాగవతం గురించి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మరి నాకు తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమైనా ఉద్దేశం అంటే తన భార్య అయినటువంటి శాంతి ఇన్నోసెంట్ అని, ట్రాప్ చేయబడింది అని, ట్రాప్ చేసి సుభాష్ రెడ్డి కానివ్వండి, విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు ఆమె ద్వారా లబ్ధి పొంది, అంతేకాకుండా ఆమె పర్సనల్గా కూడా ఆమెని దొంగ తీసుకొని ఆమెకి ఒక బిడ్డను కలిగే విధంగా చేశారనేది ఆయన అభియోగం. అవును. సో ఇప్పటిదాకా ఏంటంటే భార్య మీద కంప్లైంట్ ఇస్తున్న వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టుగా తీసుకున్నాడు. ఫస్ట్ మరి అట్లాంటి అప్పుడు ముందే అర్థం చేసుకొని ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఇచ్చింది అప్పుడే ఇవ్వాలి. అవును, ఏమండి నా భార్యని పలానా ప్రభుత్వ ఉద్యోగులందరూ లొంగ తీసుకొని అత్యాచారం చేసి బిడ్డకి తల్లిని చేసి ఆవిడ చేత చాలా అక్రమాలు చేయించి దోచుకున్నారండి, మా ఆవిడ ఇన్నోసెంట్, ఇలా బిడ్డకు అన్నారు, నేను అప్పుడు దగ్గరుండి లేను, ఫారిన్ లో ఉన్నాను, మా ఆవిడకి నాకు న్యాయం చేయండి అని అప్పుడే వచ్చుంటే అవును ఇప్పుడు ఈ కథ అంతా ఇంకోలాగా ఉండేది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమైనా, ఇన్ కేస్ నిజమైనా కూడా అది నీ మానసిక స్థితి ఎలా ఉందా అనే డౌట్లు వస్తాయి, పరిస్థితి అలా ఉంది పరిస్థితి. రోజుకో ట్విస్ట్ ఏంటో ఈ శాంతి. కానీ ఇప్పటిదాకా తేల్లా ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనే విషయం. మరి దేవుడే చెప్పాలి. నన్ను అడిగితే ఇప్పుడు అప్పట్లో ఇట్లా జపం చేయగానే సూర్యదేవుడు ప్రసాదించినట్టు ఆవిడకి అలా వచ్చిందేమో బిడ్డ ఇలా ప్రసాదించగానే. డిఎన్ఏకి వెళ్తే సాల్వ్ అయింది ప్రాబ్లం. అది కోర్టులో కేసు పెట్టాలి, ఫైల్ చేసిన తర్వాత జడ్జి గారు చెప్పాలి పలానా ఆయనకి డిఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకురండి అని. అవును, ఆ రిపోర్ట్ తీసుకొచ్చిందంతా ట్రయల్ నడిచిన తర్వాత ఎప్పుడో తేలుతాయి. మనం అనుకున్న వెంటనే రాత్రి పడుకొని తెల్లారలేవగానే డిఎన్ఏ రిపోర్ట్ అని రాదు. సో అంత ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈయన ఎలిగేషన్ పాస్ చేసినప్పటి నుంచి విజయసాయి రెడ్డి మీద పడ్డ ఈ నింద ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన డ్యామేజ్ అయితే బలంగా జరిగింది. పనిలో పని శాంతి చేసిన అక్రమాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఆ శాంతే చెప్పాలి సమాధానం. లేదండి నేనే కకృతి పడి దోచానను, లేదు నా చేత పలానోళ్ళు చేయించి నీకింత నాకింత అన్నారు అందుకు ఒప్పుకున్నానని చెప్పాలి. ఇంకొక అభియోగం కూడా ఉంది, అమ్మాయిల సప్లై కూడా చేసింది అని, దానికి కూడా ఆన్సర్ తేలాల్సిన అవసరం. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ అక్రమం జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే సుభాష్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్లో రెవెన్యూ చూసే అతను. అవును, భూములకు సంబంధించి చూసే అతను. అవును, ఈమె ఎండోమెంట్స్ లో ల్యాండ్ సంబంధించి ల్యాండ్ చూసేది, ఆయన రెవెన్యూ చూసాడు. విజయసాయి రెడ్డి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన విశాఖపట్నం ఏరియాలో ఉన్నటువంటి అన్యాక్రాంతమైన భూముల్ని ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా కలిసి పని చేశారు అనేది 100%. అందుకే ఆ టైంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అమాయకుడేమో, అంతే వీళ్ళ అక్రమాలకి ఆయన అడ్డుగా ఉన్నాడని ఆయన తీసేసి మళ్ళీ సత్యనారాయణ పెట్టి అంతే కావచ్చు, అంతే ఉండొచ్చు, అదే అయి ఉండొచ్చు మేబీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది అండి ఏదైతే శాంతి కేసు సంబంధించి మదన్ మోహన్ రీసెంట్గా ఢిల్లీలో ఏదైతే చేశాడో దానికి సంబంధించినటువంటి ఇది చూడాలి. ఈ కేసు ఇంకా ముందు ఎటువంటి ట్విస్టులు తీసుకుంటుందో అనేది మనం వేచి చూడాల్సిందే. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.